కుంభరాశివారు ఈ వీడియోను మీరు సాధారణంగా చూడకండి. ఇది మీ జీవితాన్ని కాపాడే హెచ్చరిక. ఏప్రిల్ 27, 28, 29, 30 ఈ 4 రోజులు మీకు చాలా కీలకం, చాలా ప్రమాదకరం కూడా. మీరు నమ్మిన వ్యక్తి, మీతో నవ్వుతూ మాట్లాడే వ్యక్తి, మీకు సహాయం చేస్తున్నట్టు కనిపించే వ్యక్తి, వాళ్లే మీకు వెనకనుంచి మోసం చేస్తున్నారని తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇది కేవలం జ్యోతిష్యం కాదు, ఇది మీ జీవితంలో జరగబోయే నిజం. మీరు ఈ వీడియోను మధ్యలో ఆపేస్తే మీరు చేసే ఒక చిన్న తప్పు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ప్రమాదంగా మారుతుంది. కాబట్టి నా ఒక్క రిక్వెస్ట్, ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివర్లో చెప్పే ఒక చిన్న పరిహారం మీకు వచ్చే పెద్ద ప్రమాదాన్ని కూడా దూరం చేయగలదు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి నిజమైన జ్యోతిష్య సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరియు కామెంట్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. మీకు శుభఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతోందో తెలుసుకుందాం. కుంభరాశివారు. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల ప్రేమ, పెళ్లి, కుటుంబ ఆర్థిక సమస్యలు, వ్యాపార ఆస్తి తగాదాలు, ఇంట్లో శబ్దాలు వినిపిస్తున్నాయా, పీడకలలు వస్తున్నాయా, స్థలం, భూమి సమస్యలు, సందేహాలు ఏమన్నా ఉన్నాయా? గురువుగారిని సంప్రదించండి. జి లక్ష్మణరాజు 8056397284. ఏప్రిల్ 27, 28, 29, 30 తేదీల్లో మీపై గ్రహాల ప్రభావం చాలా గంభీరంగా ఉంటుంది. ముఖ్యంగా రాహు మరియు కేతు ప్రభావం మీ ఆలోచనలపై, మీ నిర్ణయాలపై, మీ చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తనపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. రాహు అనేది మాయ, మోసం, భ్రమలను కలిగించే గ్రహం. కేతు అనేది అనూహ్యమైన నిజాలను బయటకు తీసుకొచ్చే గ్రహం. ఈ రెండూ కలిసి పనిచేసినప్పుడు మీరు చూస్తున్నది నిజమా లేక మాయనా అన్నది మీకు అర్థంకాని పరిస్థితి వస్తుంది. ఈ రోజుల్లో మీకు దగ్గరగా ఉన్నవాళ్లు చాలా మంచిగా, ఎంతో ప్రేమగా, ఎంతో సహాయం చేస్తున్నట్టు కనిపిస్తారు. కాని వారి మాటల వెనక ఉన్న అసలు ఉద్దేశం మీకు వెంటనే అర్థం కాదు. మీరు ఎవరినైనా అతి నమ్మకంతో చూడడం, లేదా ఎవరైనా మీకు చెప్పిన మాటలను అతి త్వరగా నమ్మడం, ఇవన్నీ రాహు ప్రభావం వల్ల జరుగుతాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కొంత గందరగోళంగా ఉంటుంది. ఇది సరికాదేమో అనే అనుమానం మీలో ఉన్నా బయట పరిస్థితులు మిన్ను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ సమయంలో మీ ఇంట్యూషన్ అంటే అంతశ్చేతన చాలా బలంగా పనిచేస్తుంది. మీరు ఎవరికైనా దగ్గరగా ఉంటే, లేదా ఎవరో మీతో మాట్లాడుతున్నప్పుడు మీలో ఒక చిన్న సందేహం కలుగుతుంది. ఇతను నిజంగా నాకోసం చేస్తున్నాడా లేక తన ప్రయోజనం కోసం చేస్తున్నాడా అనే భావన మీలో కలుగుతుంది. ఈ భావనను ఎప్పుడూ అలక్ష్యం చెయ్యకండి, ఎందుకంటే ఇది గ్రహాల నుంచి వచ్చే హెచ్చరిక. చాలాసార్లు మనం ఈ హెచ్చరికను పట్టించుకోకుండా ముందుకు వెళతాం, తర్వాత జరిగే నష్టాన్ని చూసి బాధపడతాం. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రతి చిన్న నిర్ణయం కూడా చాలా ప్రభావం చూపుతుంది. మీరు మాట్లాడే మాటలు, మీరు నమ్మే వ్యక్తులు, మీరు చేసే ఒప్పందాలు, ఇవన్నీ భవిష్యత్తులో మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఎక్కువగా పరిశీలనతో ఉండాలి. ఎవరు ఏం చెబుతున్నారో మాత్రమే కాదు, వారు ఎందుకు చెబుతున్నారో కూడా ఆలోచించాలి. మరొక ముఖ్యమైన విషయం, ఈ సమయంలో మీరు గతంలో నమ్మిన వ్యక్తులపై కూడా కొత్త అనుమానాలు రావచ్చు. ఇది పూర్తిగా తప్పు కాదు, ఎందుకంటే కేతు ప్రభావం వల్ల దాచిన నిజాలు బయటపడే అవకాశం ఉంటుంది. మీరు చాలా కాలంగా నమ్మిన వ్యక్తి గురించి ఒక్కసారిగా కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇది మీకు షాక్ ఇవ్వచ్చు, కానీ అదే సమయంలో మీకు నిజం తెలుసుకునే అవకాశం కూడా ఇస్తుంది. కాబట్టి కుంభరాశివారు, ఈ 4 రోజుల్లో మీకు కనిపించే ప్రతి విషయం నిజం కాకపోవచ్చు, మీరు వింటున్న ప్రతి మాట కూడా నిజం కాకపోవచ్చు. కాబట్టి ఆలోచించండి, విశ్లేషించండి, మరియు మీ మనసు చెప్పే చిన్న సంకేతాలను గమనించండి. ఇదే మీకు రక్షణగా ఉంటుంది. కుంభరాశివారు, ఈ 4 రోజుల్లో మీ జీవితంలో అత్యంత కఠినమైన పరీక్ష ఏదైనా ఉంటే అది నమ్మకం అనే విషయం. మీరు ఎవరిని నమ్మారు, ఎవరిపై ఆధారపడ్డారు, ఎవరికోసం మీరు చాలా త్యాగాలు చేశారు, ఆ వ్యక్తుల నుంచే మీకు మోసం ఎదురయ్యే అవకాశముంది. ఇది ఒక చిన్న మోసం కాదు, ఇది మీ హృదయాన్ని తాకే మోసం. మీరు ఎవరినైనా చాలా నమ్మి, మీ వ్యక్తిగత విషయాలు చెప్పి, మీ సమస్యలు పంచుకొని, వారికి సహాయం చేసి ఉంటే, అదే వ్యక్తి ఇప్పుడు మిన్ను ఉపయోగించుకుని, మీకు తెలియకుండా తన ప్రయోజనం చూసుకునే అవకాశముంది. ఇది మీకు తెలిసినప్పుడు మీరు చాలా షాక్ అవుతారు. ఇతను ఇలా చేస్తాడని నేను ఊహించలేదు అనే భావన మీలో కలుగుతుంది. ఇంకా ముఖ్యంగా ఈ మోసం చాలా స్మార్ట్గా జరుగుతుంది. మీకు నేరుగా ఎదురు తిరగడం కాదు, మీ వెనక నుంచి జరుగుతుంది. మీరు ఏం చేస్తున్నారో, మీ ప్లాన్లు ఏమిటో, మీ బలహీనతలు ఏమిటో ఇవన్నీ ఆ వ్యక్తికి తెలుసు.
ఎందుకంటే మీరు అతడిని ఆమెను నమ్మి అన్నీ చెప్పేశారు. ఇప్పుడు అదే సమాచారం మీకు వ్యతిరేకంగా ఉపయోగపడే అవకాశం ఉంది. కొంతమంది మీకు సహాయం చేస్తున్నట్టు నటిస్తూ నిజానికి మీకు నష్టం కలిగించేలా నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తారు. ఉదాహరణకు ఇది మంచి అవకాశం అని చెప్పి మీరు పెట్టుబడి పెట్టలా చేస్తారు, కానీ ఆ అవకాశం నిజంగా మీకు లాభమివ్వకపోవచ్చు. లేదా నేనున్నాను కదా అని చెప్పి మీరు ఏదైనా రిస్క్ తీసుకునేలా చేస్తారు, కానీ చివరికి మీరు ఒంటరిగా పడిపోతారు. ఈ సమయంలో మీరొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఎవరైనా మీపై అతి ప్రేమ చూపిస్తే, అతి సహాయం చేస్తే, అతి త్వరగా దగ్గరవ్వాలని ప్రయత్నిస్తే అక్కడే మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే నిజమైన మనుషులు ఎప్పుడూ నెమ్మదిగా దగ్గరవుతారు, కానీ మోసం చేసేవారు చాలా వేగంగా మీ విశ్వాసాన్ని గెలుచుకోవాలని ప్రయత్నిస్తారు. ఇంకా ఒక ముఖ్యమైన సంకేతం, ఎవరైనా మీకు ఇది ఎవరికీ చెప్పొద్దు అని చెబితే లేదా మిన్ను ఇతరుల నుంచి దూరం చెయ్యాలని చూస్తే అది కూడా ఒక రెడ్ ఫ్లాగ్. వారు మిన్ను ఒంటరిగా చేసి మీపై పూర్తి నియంత్రణ సాధించాలని చూస్తున్నారు. కాబట్టి కుంభరాశివారు, ఈ 4 రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలో ఎవరికి ఎంత స్థానమివ్వాలో, ఎవరిని ఎంతవరకు నమ్మాలో చాలా క్లియర్గా నిర్ణయించుకోవాలి. ఒక్కసారిగా ఎవరినీ నమ్మకండి. వారి మాటలు కాదు, వారి చర్యలు గమనించండి. మరి ముఖ్యంగా మీరు మీ విలువను గుర్తుంచుకోండి. ఎవరైనా మిన్ను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తే మీరు నో అని చెప్పడానికి భయపడకండి. ఎందుకంటే ఒక చిన్న నో మీ జీవితాన్ని పెద్ద సమస్య నుంచి కాపాడగలదు. ఈ 4 రోజులు మీకు ఒక పెద్ద పాఠం నేర్పుతాయి, ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా పెట్టాలి అనే విషయాన్ని. కుంభరాశివారు, ఈ ఏప్రిల్ 27, 28, 29, 30 తేదీలు మీ ప్రేమ జీవితంలో, కుటుంబ సంబంధాల్లో చాలా సున్నితమైన సమయం. ఈ రోజుల్లో మీరు చెప్పే ప్రతి మాట, మీరు చూపే ప్రతి రియాక్షన్ మీ సంబంధాలను బలపరచగలదు లేదా బలహీనపరచగలదు. ముఖ్యంగా రాహు ప్రభావం వల్ల చిన్న విషయాలు కూడా పెద్ద అపార్థాలుగా మారే అవకాశముంది. ప్రేమలో ఉన్నవారు గమనించాల్సిన విషయమేమిటంటే, మీ పార్ట్నర్ మీతో కొంచెం భిన్నంగా ప్రవర్తించవచ్చు. వారు మాట్లాడే మాటలు మీకు అనుమానం కలిగించవచ్చు. మీరు ఇతను లేదా ఆమె నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా అనే సందేహంలో పడే అవకాశముంది. కాని ఈ అనుమానం చాలాసార్లు నిజం కాకపోవచ్చు. అది గ్రహప్రభావం వల్ల మీ మనసులో వచ్చే భావన మాత్రమే కావచ్చు. కాబట్టి మీరు వెంటనే రియాక్ట్ అవ్వకుండా కొంచెం శాంతంగా ఆలోచించాలి. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీస్తాయి. ఉదాహరణకి ఒక చిన్న మాట, ఒక చిన్న నిర్లక్ష్యం లేదా ఒక చిన్న అపార్థం, ఇవన్నీ కలిసి పెద్ద వాదనలకు దారితీస్తాయి. మీరు కోపంలో మాట్లాడే మాటలు తర్వాత మీకు బాధ కలిగిస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీరు సహనం పాటించడం చాలా ముఖ్యమైనది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ రోజుల్లో బయట వ్యక్తులు మీ సంబంధాల్లో జోక్యం చేసుకునే అవకాశముంది. ఎవరో మీకు మీ పార్ట్నర్ గురించి తప్పుగా చెప్పవచ్చు, లేదా మీ కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు కలిగించేలా మాట్లాడవచ్చు. మీరు ఈ మాటలను వెంటనే నమ్మితే మీ సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి ఎవరైనా చెప్పిన మాటలను నేరుగా నమ్మకుండా మీరే నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. కుటుంబంలో పెద్దలతో కూడా కొంత విభేదాలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు లేదా నిర్ణయాల విషయంలో చిన్న గొడవలు రావచ్చు. మీరు మీ అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు గౌరవంతో, శాంతంగా మాట్లాడితే సమస్యలు తగ్గుతాయి. కానీ మీరు అహంకారంతో లేదా కోపంతో మాట్లాడితే పరిస్థితి మరింత కఠినంగా మారుతుంది. ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. సంబంధాలు చాలా విలువైనవి. వాటిని కాపాడుకోవడానికి కొంచెం సహనం అవసరం. మీరు ఒక అడుగు వెనక్కి తీసుకుంటే ఒక పెద్ద సమస్య తప్పుతుంది. మీరు ఒక కఠినమైన మాట మాట్లాడకుండా ఆపుకుంటే ఒక సంబంధం కాపాడబడుతుంది. కాబట్టి కుంభరాశివారు, ఈ సమయంలో మీరు భావోద్వేగాలను నియంత్రించాలి. అనుమానాలను పెంచకండి, ప్రేమను పెంచండి. ఇదే మీకు శాంతి మరియు ఆనందాన్నిస్తుంది. కుంభరాశివారు, ఈ ఏప్రిల్ 27 నుంచి 30 వరకు మీకు బయట జరిగే సంఘటనల కంటే మీ మనసులో జరిగే పోరాటం ఎక్కువగా ఉంటుంది. మీరు చాలా విషయాలను ఒకేసారి ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి రాకపోవడం, ఇది మీలో మానసిక ఒత్తిడిని పెంచుతుంది. మీరు ఎవరినైనా నమ్మాలా లేదా నమ్మకూడదా? మీరు తీసుకునే నిర్ణయం సరికాదా? మీరు ఎదుర్కొంటున్న పరిస్థితి నిజమా లేక మాయనా? ఇలాంటి అనేక ప్రశ్నలు మీలో తిరుగుతూనే ఉంటాయి.
మీరు ఒక విషయం నిర్ణయించుకున్న వెంటనే మళ్లీ దానిపై సందేహం వస్తుంది. ఇది మీలో అస్థిరతను పెంచుతుంది. మీరు ఏ పనిమీదా ఫోకస్ చెయ్యలేకపోతారు. చిన్న విషయాలు కూడా మీకు పెద్ద సమస్యలా అనిపిస్తాయి. ఇంకా ముఖ్యంగా మీరు ఒంటరిగా ఉండాలని అనిపించే అవకాశం ఉంది. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించదు. మీలోని భావాలను బయట పెట్టకుండా మీరు లోపలే ఉంచుకుంటారు. ఇది మీ ఒత్తిడిని ఇంకా పెంచుతుంది. మీరు మీ భావాలను పంచుకోకపోతే అవి మీ లోపలే పెరిగి మానసికంగా మీను బలహీనంగా మారుస్తాయి. ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి అనుమానం నిజం కాదు. ప్రతి భయం వాస్తవం కాదు. మీ మనసు కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మోసం చేయవచ్చు. కాబట్టి మీరు చూసే ప్రతి విషయం, మీరు అనుభవించే ప్రతి భావన నిజమా కాదా అన్నది మీరు ప్రశాంతంగా ఆలోచించాలి. మీరు ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొన్ని చిన్న మార్గాలు పాటించండి. ఉదాహరణకి కొంత సమయం ఒంటరిగా గడపడం, ధ్యానం చేయడం, దేవుని ప్రార్థించడం ఇవి మీ మనసుకు శాంతినిస్తాయి. మీరు మీ ఆలోచనలను ఒక పేపర్ మీద రాయడం కూడా చాలా ఉపయోగకరం. ఇలా చేస్తే మీలోని గందరగోళం కొంచెం తగ్గుతుంది. మరొక ముఖ్యమైన విషయం, ఈ సమయంలో మీరు నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి. నేను తప్పు చేస్తున్నానేమో, అందరూ నన్ను మోసం చేస్తున్నారు, ఇలా అనుకోవడం మీను మరింత బలహీనంగా చేస్తుంది. బదులుగా నేను జాగ్రత్తగా ఉంటాను, నేను సరైన నిర్ణయం తీసుకుంటాను అని మీకు మీరే చెప్పుకోండి. కాబట్టి కుంభరాశివారు ఈ 4 రోజుల్లో మీకు అత్యంత ముఖ్యమైనది మీ మనసును నియంత్రించడం మరియు మీలోని శాంతిని కాపాడుకోవడం. కుంభరాశివారు ఈ ఏప్రిల్ 27, 28, 29, 30 తేదీల్లో మీరు చేసే పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశముంది. మీరు ప్లాన్ చేసిన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవచ్చు. మీరు ఎంత కష్టపడ్డా ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు. ఇది మీకు కొంత నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగం చేసేవారికి ఆఫీసులో కొన్ని సమస్యలు రావచ్చు. మీ పనిని ఎవరైనా తప్పుగా చూపించవచ్చు, లేదా మీ కష్టానికి క్రెడిట్ ఇంకొకరికి వెళ్లే అవకాశముంది. ఇది మీకు బాధ కలిగిస్తుంది. నేనింత కష్టపడ్డా గుర్తింపు ఎందుకు రావడం లేదు అనే భావన మీలో కలుగుతుంది. వ్యాపారం చేసేవారిక్కూడా ఈ రోజులు కొంచెం కఠినంగా ఉంటాయి. కస్టమర్లు ఆలస్యంగా రావడం, డీల్స్ కుదరకపోవడం, లేదా లాభం తగ్గడం ఇవన్నీ మీరు ఎదుర్కొనే పరిస్థితులు. మీరు చేసిన ప్లాన్లు అనుకున్న విధంగా పనిచేయకపోవచ్చు. కానీ ఇది శాశ్వతం కాదు, తాత్కాలికం మాత్రమే. ఇంకా ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రారంభించిన పనులు కొంత ఆలస్యంగా ఫలితాలివ్వవచ్చు. కాబట్టి మీరు తొందరపడకుండా సరైన సమయాన్ని ఎదురుచూడ్డం మంచిది. ఈ అడ్డంకులు మీకొక పరీక్ష మాత్రమే. మీరు సహనం కోల్పోతే మీరు తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కాని మీరు శాంతంగా ఉంటే ఈ సమస్యలను సులభంగా ఎదుర్కొనగలరు. మీరొక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి ఆలస్యం వెనుక ఒక మంచి కారణముంటుంది. ఈ రోజుల్లో మీరు ఎదుర్కొనే అడ్డంకులు మీకొక పాఠం నేర్పడానికి వస్తాయి. మీరు ఏం తప్పు చేస్తున్నారో, మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో ఇవన్నీ మీరు ఈ అనుభవాల ద్వారా తెలుసుకుంటారు. కాబట్టి కుంభరాశివారు ఈ 4 రోజుల్లో మీరు సహనం, ధైర్యం, విశ్వాసం కలిగి ఉండాలి. ఫలితం ఆలస్యంగా వచ్చినా అది ఖచ్చితంగా వస్తుంది. మీరు కష్టపడితే మీకు విజయాన్ని ఎవరూ ఆపలేరు. కుంభరాశివారు ఈ ఏప్రిల్ 27, 28, 29, 30 తేదీల్లో మీ జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా కాలంగా మీకు దాచిన నిజాలు ఒక్కసారిగా బయటపడే అవకాశముంది. మీరు ఇప్పటివరకు నమ్మిన కొన్ని విషయాలు, మీరు నిజమని భావించిన కొన్ని సంబంధాలు ఇవన్నీ ఒక్కసారిగా వేరే రూపంలో మీకు కనిపించవచ్చు. మీ వెనక జరుగుతున్న విషయాలు, మీకు తెలియకుండా తీసుకున్న నిర్ణయాలు, మీ గురించి ఇతరులు మాట్లాడిన మాటలు ఇవన్నీ మీకు తెలిసే అవకాశముంది. ఇది మొదట మీకు చాలా షాక్ ఇస్తుంది. నేనింతకాలం ఇలా మోసపోయానా అనే భావన మీలో కలుగుతుంది. కాని ఇదే సమయంలో ఇది మీకొక పెద్ద బోధ కూడా ఇస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే, నిజం బయటపడినప్పుడు మీరు ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు కోపంతో, ఆవేశంతో స్పందిస్తే పరిస్థితి మరింత కఠినంగా మారుతుంది. కాని మీరు శాంతంగా ఆలోచించి, నిజాన్ని అంగీకరించి, సరైన నిర్ణయం తీసుకుంటే
మీరు ఈ పరిస్థితిని మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇంకా ముఖ్యమైన విషయం, ఈ నిజాలు బయటపడడానికి కారణం కేతు ప్రభావం. కేతువు అనేది దాచిన విషయాలను బయటకు తీసుకువచ్చే గ్రహం. కాబట్టి ఈ రోజుల్లో మీరు చూడబోయే ప్రతి విషయం, మీరు వినబోయే ప్రతి విషయం ఏదో ఒక నిజాన్ని మీకు తెలియజేయడానికి వస్తుంది. కాబట్టి మీరు దాన్ని నిర్లక్ష్యం చేయకండి. కొంతమంది మీకు ఇది నిజం కాదు అని చెప్పి మళ్లీ మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు. కాని మీరు మీ కళ్లతో చూసినది, మీ చెవులతో విన్నది, మీ మనసు చెప్పే నిజం, ఇవన్నీ కలిపి మీరు నిర్ణయం తీసుకోవాలి. ఈ సమయంలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి. నిజం ఎప్పుడూ బాధ కలిగిస్తుంది, కాని అదే మనల్ని రక్షిస్తుంది. కాబట్టి కుంభరాశివారు ఈ 4 రోజుల్లో బయటపడే నిజాలను మీరు ధైర్యంగా స్వీకరించండి. అవి మీకు బాధ కలిగించినా అవి మీ భవిష్యత్తును సురక్షితంగా చేయడానికి అవసరమైనవి. కుంభరాశివారు ఈ రోజుల్లో మోసం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు మీరొక ముఖ్యమైన విషయం నేర్చుకోవాలి. అది మోసాన్ని ముందుగానే గుర్తించడం ఎలా అనే విషయం. ఎందుకంటే మోసం జరిగిపోయిన తర్వాత బాధపడడం కన్నా ముందుగానే గుర్తించి దూరంగా ఉండడం చాలా మంచిది. మొదటి సంకేతం, ఎవరైనా మీతో అతి ప్రేమగా మాట్లాడడం. సాధారణంగా ఉండే వ్యక్తి ఒక్కసారిగా చాలా కేర్ చూపించడం, చాలా దగ్గరగా ఉండాలని ప్రయత్నించడం ఇదొక సంకేతం కావచ్చు. ఎందుకంటే చాలాసార్లు మోసం చేసేవారు ముందుగా మీ విశ్వాసాన్ని గెలుచుకోవడానికి ప్రయత్నిస్తారు. రెండవ సంకేతం, ఎవరైనా మీపై ఒత్తిడి తెస్తే. ఇప్పుడే నిర్ణయం తీసుకోండి, ఇది ఒక్క అవకాశం మాత్రమే, ఇప్పుడే చెయ్యాలి, ఇలా ఒత్తిడి పెడితే మీరు వెంటనే జాగ్రత్తపడాలి. నిజమైన అవకాశాలు ఎప్పుడూ మీకు ఆలోచించడానికి సమయమిస్తాయి. కాని మోసం చేసేవారు మీకు ఆలోచించే అవకాశం ఇవ్వరు. మూడవ సంకేతం, ఎవరైనా మీ వ్యక్తిగత వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తే. మీ బ్యాంక్ వివరాలు, మీ ప్లాన్లు, మీ బలహీనతలు ఇవన్నీ తెలుసుకోవాలని చూస్తే అదొక రెడ్ ఫ్లాగ్. ఎందుకంటే వారు ఈ సమాచారాన్ని మీకు వ్యతిరేకంగా ఉపయోగించుకోవచ్చు. నాలుగవ సంకేతం, ఎవరైనా మిమ్మల్ని ఇతరుల నుంచి దూరం చెయ్యాలని చూస్తే. అతడిని నమ్మద్దు, ఇవాళ్లు మంచివాళ్లు కాదు అని చెప్పి మీను ఒంటరిగా చెయ్యాలని చూస్తే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు మీపై పూర్తి నియంత్రణ సాధించాలని చూస్తున్నారు. ఇంకా ముఖ్యంగా మీ ఇంట్యూషన్ను నమ్మండి. మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మీలో ఒక చిన్న అనుమానం కలిగితే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. చాలాసార్లు మన మనసు ముందుగానే ప్రమాదాన్ని గుర్తిస్తుంది. మీరొక విషయం గుర్తుంచుకోవాలి, మోసం ఎప్పుడూ స్పష్టంగా కనిపించదు, అది చిన్న సంకేతాల రూపంలో వస్తుంది. కాబట్టి కుంభరాశివారు ఈ 4 రోజుల్లో మీరు ప్రతి చిన్న విషయాన్ని గమనించండి. ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా పెట్టాలో మీరు తెలివిగా నిర్ణయించండి. ఇదే మీకు రక్షణ. కుంభరాశివారు ఈ 4 రోజుల్లో మీరు ఎదుర్కొనే సమస్యలు ఎంత పెద్దవైనా వాటినుంచి బయటపడటానికి ఒక దైవమార్గం ఎప్పుడూ ఉంటుంది. గ్రహాల ప్రభావం ఎంత బలంగా ఉన్నా మనం చేసే పరిహారాలు, మన విశ్వాసం, మన భక్తి ఇవన్నీ కలిసి ఆ ప్రభావాన్ని తగ్గించగలవు. మొదటిగా మీరు ప్రతిరోజూ ఉదయం లేవగానే శివుడిని ప్రార్థించండి. శివుడు అనేది శాంతి, రక్షణ, మార్గదర్శకత్వం ఇచ్చే దేవుడు. మీరు ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ మనసుకు శాంతి వస్తుంది, మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. రెండవది, మీరు నల్ల ఎండు నువ్వులు, బ్లాక్ టిల్స్ దానం చేయటం చాలా మంచిది. ఇది ముఖ్యంగా శని ప్రభావాన్ని తగ్గిస్తుంది. మీరు శనివారం రోజున ఈ దానం చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తగ్గే అవకాశం ఉంది. మూడవది, మీరు మంగళవారం, శనివారం రోజుల్లో హనుమానాలయం దర్శించండి. హనుమంతుడనేది ధైర్యం, రక్షణకు ప్రతీక. మీరు హనుమాన్ చాలీసా చదివితే మీలో ధైర్యం పెరుగుతుంది, మీపై ఉన్న దుష్ట ప్రభావాలు తగ్గుతాయి. నాలుగవది, మీరు ఎవరితోనైనా చెడు భావన పెట్టుకోకుండా క్షమించటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనసులో ఉన్న కోపం, ద్వేషం ఇవి మనకు మరింత నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. మీరు క్షమిస్తే మీ మనసు తేలికపడుతుంది, మీకు శాంతి కలుగుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ రోజుల్లో మీరు ఎక్కువగా సత్యం, ధర్మం పాటించాలి. మీరు చేసే ప్రతి పని నిజాయితీతో ఉండాలి. ఎందుకంటే దైవం ఎప్పుడూ సత్యం వైపే ఉంటుంది. మీరు సత్యం పాటిస్తే దైవం మీకు రక్షణగా ఉంటుంది. కాబట్టి కుంభరాశివారు ఈ పరిహారాలను మీరు నమ్మకంతో, భక్తితో చేస్తే మీకు వచ్చే సమస్యలు తగ్గుతాయి, మీ జీవితంలో శాంతి, సంతోషం పెరుగుతుంది.